అందరికీ ముందు అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమంటే, ఈరోజు శివరాత్రి కాబట్టి శివుడిది పెట్టాలని అయితే పెడుతున్నానండి. ఇక్కడ ఈ గుడి అయితే నాగారంలోనే అయితే ఉందండి. చాలా పవిత్రమైన గుడి అండి. మనం ఏ కోరికలు కోరినా ఇట్లే నెరవేరుతాయండి. మనం అభిషేకం చేయాలంటే కూడా మనం దగ్గరుండి అభిషేకం అయితే చేపిస్తారండి మనకు. ఇక్కడ హోమగుండం ఉంది, అమ్మవారు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. నిజం చెప్పాలంటే ఒక్క గుడికి వెళ్తే మనకు అన్ని దేవుళ్ళు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. నిజంగా అండి, ఈ గుడికి వెళ్తే అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకైతే ఆ భాగ్యం అయితే కలుగుతుంది. ఈ వృక్షం చూడండి మీరు, ఈ వృక్షం అయితే చాలా పురాతనమైన వృక్షం అండి. ఇక్కడైతే అందరూ కార్తీక మాసంలో ఒత్తులు కాలుస్తారు. ఇక్కడ నాగదేవతలు ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందండి. మీరు కూడా ఒకసారి రండి, వచ్చి గుడి దర్శనం అయితే చేసుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి చెప్పుకోండి. మీ కోరికలు ఇట్టే నెరవేరుతాయండి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను ఈ వీడియోస్ చాలా పెడతానండి. ఓకేనండి, మరి ఇంకా బాయ్ అండి.